ఒక చిన్న గ్రామంలో బేబీ అనే తెల్లని పిల్లి ఉండేది. బేబీ చాలా తెలివైనది, శ్రమజీవి. మిగతా పిల్లిల్లా పగలంతా నిద్రపోవడం, రాత్రంతా తిరగడం కాకుండా ఏదైనా పనిచేసి తన జీవితం మార్చుకోవాలని కలలు కనేది. ఒకరోజు ఉదయం బేబీ ఊరి మార్కెట్కి వెళ్ళింది. అక్కడ రైతులు కూరగాయలు అమ్ముతున్నారు. టమాటాలు, క్యారెట్లు, వంకాయలు, బెండకాయలు అన్నీ చూడగానే బేబీకి ఒక ఆలోచన వచ్చింది. నేను కూరగాయలమ్ముతే ఎలా ఉంటుంది అని అనుకుంది. అడవి పక్కనున్న చిన్న తోటలో బేబీ తన స్నేహితుడు ముయ్యాలమామ సహాయంతో కూరగాయలు పెంచింది. రోజూ ఉదయం నీళ్లు పోసేది, కలుపు తీసేది. కొన్ని రోజుల్లోనే తోట పచ్చగా మారింది. ఒకరోజు బేబీ చిన్న బుట్టలో తాజా కూరగాయలు పెట్టుకుని చిన్న అప్రాన్ కట్టుకుని మార్కెట్లో ఒక మూలన కూర్చుంది. తాజా కూరగాయలు, తాజా కూరగాయలు అని ముద్దుగా మ్యావ్ అంటూ పిలిచింది. మొదట మనుషులు ఆశ్చర్యంగా చూశారు. పిల్లి కూరగాయలమ్ముతుందా అని నవ్వారు. కాని కూరగాయల నాణ్యత చూసి అందరూ కొనడం మొదలుపెట్టారు. ఒక వృద్ధ అమ్మమ్మ వచ్చి, అమ్మా బేబీ, నువ్వు ఎంత శ్రమిస్తున్నావో, ఇవి చాలా తాజాగా ఉన్నాయి అని చెప్పింది. ఆ మాటలు బేబీకి చాలా ఆనందమిచ్చాయి. బేబీ డబ్బుతో పేద జంతువులకు పాలు, అన్నం కొని ఇచ్చేది. చిన్నపిల్లలకు చదువు నేర్పించడానికి ఒక చిన్న పాఠశాల కూడా మొదలుపెట్టింది. ఊరిలో అందరూ బేబీని గౌరవించసాగారు. ఒకరోజు భారీ వర్షం పడింది. మార్కెట్లో ఎవ్వరూ లేరు. బేబీ బాధపడింది. కాని ఊరి జనం బేబీని మర్చిపోలేదు. అందరూ కలిసి ఆమె దగ్గరికి వచ్చి కూరగాయలు కొన్నారు. నీ మంచితనం మాకు తెలుసు అని చెప్పారు. అప్పుడే బేబీకి అర్థమైంది. కష్టపడి పనిచేస్తే, నిజాయితీగా ఉంటే, దయతో జీవిస్తే విజయం తప్పక వస్తుంది. అప్పట్నుంచి బేబీ కథ ఊరి పిల్లలందరికీ ప్రేరణగా మారింది. ఇప్పటికీ ఆ మార్కెట్కి వెళితే చిరునవ్వుతో కూరగాయలు అమ్ముతున్న బేబీ కనిపిస్తుంది. నీతి: శ్రమ, నిజాయితీ, దయ ఉంటే ఏ జీవికైనా గౌరవం వస్తుంది.